మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎంపీ కేశినేని చిన్ని గారు అరెస్ట్ చేయాలంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? నేనే ఉండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిపేసేసాడు దాంట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేస్తావా న్యాయంగా మాట్లాడుకుందాం. నేనుండా నాలాంటి వాడే ఆయన కూడా కేశినేని నాని గారు కానీ చిన్ని గారు కానీ ఎవరైనా నాలాంటి వాడే నాలాంటి ప్రజల మనిషి. ఆయన అన్నంత మాత్రం ఆయన అరెస్ట్ చేసి చెప్తాం కాదు. ఇప్పుడు నేనుండాను, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేసేయండి, ఇప్పుడు ఆల్రెడీ ఈయన ముఖ్యమంత్రి అయినా కలిపేసాడు దాంట అరెస్ట్ చేసేస్తాను. దాని గురించి బోళ్ళంత ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ అయిపోయి నిజమని తేలితే అరెస్ట్ చేసేసి తప్పులేదు దాంట్లో. వైసీపీ నిర్లక్ష్యం వల్ల లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందంటూ కూడా టీడీపీ అంటున్నారు. ఒకవేళ కలిస్తే అరెస్ట్ చేసేయమన్నా కదండి. నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరగదు, దాంట్లో మన ఆయనకి తెలియకుండా జరగదు కదా, అరెస్ట్ చేసేయచ్చు, తప్పులేదు దాంట్లో. చెబుతున్నాగా మామూలు వ్యక్తిని నేనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తే ఆయన చెప్తే అరెస్ట్ చేసేయచ్చు, తప్పులేదు దాంట్లో. నాలాంటి వాడే ఆయన కూడా, ఆయన లాంటి వాడే ఆయన కూడా. అది ఈయన చెప్పినంత మాత్రం అరెస్ట్ చేస్తారు, ఎంక్వైరీ చేయాలి, దానికి బోళ్ళు అంత తతంగా ఉంటుంది. అదంతా అయిపోయి కరెక్టే వచ్చిందో కరెక్టే అని అంటే చేసేయచ్చు, తప్పులేదు. ఈ లడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఇది వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా. జరిపించాలి మరి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుండే జరిపించాలి. ఇక్కడంటే మళ్ళీ బోగస్ అయిపోయింది. ఇక్కడ అనేసరికి ఏంటంటే అందరూ ఇప్పుడు ఈ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు కదా, అక్కడ టెస్ట్ చేసేవాడు కూడా వీళ్ళ పార్టీకి చెందినవాడితోనే చేపిస్తారు. దాంట్లో తప్పేం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండే తీసుకొచ్చేసి వాళ్ళతోనే చేపించి నిజాలు తేలితే తెలుస్తుంది. అంతేగాని నాని చిన్ని అంటారు మీరు, ఆయన చెప్పాడని చెప్పేసి అరెస్ట్ చేపించేసేసి ఈయన చెప్పాడని అరెస్ట్ చేపిస్తాం, అది పద్ధతి కాదు. మొత్తం నిజాయితీగా చేపించేసేసి అంతా జరిగితే తప్పలేదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు దేవాదేవసాయిలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా విచారించి ఆయన కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. కొట్టు సత్యనారాయణ కూడా అరెస్ట్ చేయొచ్చు అండి. నిజాలు తేల్చినప్పుడు అరెస్ట్ చేసేది తప్పులేదు దాంట్లో. నిజాలు తేలి వీళ్ళు కల్పించారు ఉంటారు కదా, అరెస్ట్ చేయండి, తప్పులేదు దాంట్లో ఏముంది. కాకపోతే ఏంటంటే ఈ విచారణ చేయకుండా ఏం లేకుండా ముందు గగబాబు అరెస్ట్ చేసేయండి, తర్వాత చూద్దాం, ఒక 20 రోజులు దాంట్లో పడేయండి, తర్వాత చూద్దాం అంటే కుదరదు ఏదైనా. ఎంపీ కేశినేని చిన్ని తిరుమల లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా చిన్ని గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒక ఎంపీ అరెస్ట్ చేయమంటే చేసేద్ద చట్టం ప్రూఫ్లో ఉండదా? జగన్మోహన్ రెడ్డికి సంబంధం అదే తిరుపతి దేవస్థానం వాళ్ళు చేశారు, అయినా అప్పుడు 900 రోజులు అయింది. ఇవాళ వచ్చి అరెస్ట్ ఏంటారేంటి? అసలు ఎడచేస్తారా? ఎడచేస్తారండి. నెయ్యిలో ఏమైనా తేడా ఉంటే నెయ్యి ఉంటుంది, కానీ మరి ఈ గేదెలు ఎడ్లీ నూనె అంటారేంటి? నువ్వు చేయమంటే చేస్తాకి మీ ఇష్టం కాదు. అది దానికి ఒక చట్టం ఉంది, దానికి ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ ప్రకారం ఫాలో అవుతారు వాళ్ళు. నువ్వెవరో చెప్పడానికి కేసీఆర్ ఆయన ఈయన వీళ్ళందరూ ఏంటి ఉత్తమ మాటలు? ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయరు, చేయకూడదు కూడా. ఊళ్ళో ఓ మాట చెప్పేస్తే అరెస్ట్ చేయరు, దాంతో ప్రూఫ్లు కావాలి, దానికి ఏంటో చూడాలి. వైసీపీ నిర్లక్ష్యం వల్లే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూడా. ఏం సంబంధం అండి అది? దానికి ప్రత్యేకంగా ఒక ఇది ఉంది, ఏమంటారు దాన్ని, దానికి ఒక కమిటీ ఉంది గుడికి, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ మనుషులు అక్కడ ఉంటారు. నువ్వు ఎంక్వైరీ చేసి పట్టుకుపోయా 100 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి పట్టుకున్నావు అంటే ఏంటి? కానీ 100 రోజుల తర్వాత వచ్చి పట్టుకుంటావు అంటే నువ్వు వెంబటే ఏం చేశావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు చూపించడం ఏంటని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అన్నారండి, కరెక్ట్. ఇదంతా కావాలని చేయటమే, ఏమీ లేదు, అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి లేఖ రాశారు, దీన్ని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా. చేయమని తప్పే ఉంది. ఎవరికైనా ఒకటేగా సిబిఐ అంటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు లోన్ వేస్తారు. అదే మేము కూడా కోరుకునేది. అవునండి, మరి ఎవరు తెలుస్తారు? సిబిఐగా తేల్చాల్సింది. అందులో వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళతో తెలిపిండి. నేనో మాట నువ్వో మాట ఆయన మాట ఎందుకు? సిబిఐ ఎంక్వైరీ చేయండి, వేసి తేల్చండి. మీదేగా కేంద్ర గవర్నమెంట్ మీరే, స్టేట్ గవర్నమెంట్ మీరే, ఎమ్మటి సిబిఐ అయిపోయింది. రేపు వైసీపీ ఏమంటుందంటే మేము ఏ తప్పు చేయలేదు, ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం సిద్ధం అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఇవన్నీ వాళ్ళకి ప్రమాణాలంటే వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. తెలుగుదేశం వాళ్ళకి, చంద్రబాబు నాయుడికి అసలు ఇవన్నీ లెక్కే కాదు. కాబట్టి దేవుడు అంటే అసలు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడికి. అవన్నీ వదిలేశారు వాళ్ళు. ప్రమాణాలు, న్యాయం, అన్యాయం, చట్టం అవన్నీ తెలియదు చంద్రబాబు నాయుడు. దేవాదేవ శాఖలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా విచారించి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా కేశినేని చిన్ని గారు విచారించి ఎవరు దోషులైతే అరెస్ట్ చేయమన్నారు. విచారించండి, ఎవరు దోషులైతే అరెస్ట్ చేయండి. కాదు సార్, అలా ప్రసాదంలో కలిపే అవకాశం ఉంటుంది అంటారా? కూడదండి సార్. వీళ్ళంతా మైండ్ చేడి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది,
ఇదంతా రోజు పల్లెటూరు. ఎంపీ కేసినేని చిన్ని మాజీ సీఎం తిరుమల లడ్డు ప్రసాదంలో వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్నమాట. ఆడిక సరిగ్గా లేదు. మాజీ లేని ఎట్లా గెలిచాడు? బియ్యములతో గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ దౌర్జన్యం చేసే అవసరం లేదు ఆయనకి. వాళ్ళే మన మామూలుగా డైరీ వాళ్ళు మన మామూలుగా తమిళనాడు వాళ్ళు చెప్పారు దీంట్లో కల్తీ లేదని చెప్పారు. వాళ్ళు వీళ్ళు కల్తీ ఉందని అంటున్నారు. ఏంటి అది అయినా కానీ కల్తీ లేదని స్పష్టంగా వాళ్ళే చెప్పారు. డైరీ వాళ్ళే ఇన్ఫార్మ్ చేసేసి చెప్పారు. డైరీ వాళ్ళే చెప్పారు కల్తీ ఉందని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందంటూ కూడా కేసినేని చిన్ని అంటున్నమాట. అది 2014లో వాళ్ళే తీసుకురమ్మన్నారు కదా. ఆ డైరీ వాళ్ళని తీసుకురామా మంచిదని అన్నారుగా 2014లో. ఆ డైరీ వాళ్ళు తీసుకురమ్మన్నారుగా. ఇప్పుడు బాగాలేదని లడ్డు ప్రచారం చేస్తాం ఏంటైనా కానీ వాళ్ళే గత ప్రభుత్వంలో ఉండడం 2014లో ఉన్నప్పుడు వాళ్ళే మా డైరీ వాళ్ళు మంచి బాగుంది నెయ్యి అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు లేదని అని అంటావేంటి? ఇప్పుడు కల్తీ కలిసింది. అప్పుడు లేని కల్తీ లేని ఇప్పుడు కలిసిందా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇందులో వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా మేము అట్టా జరిపించాలని కోరుకుంటున్నాం అనమాట. మంచిదానానికి పోతే మంచిగా చేయాలని అనుకున్నాను. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన రాశాడు, ప్రధానికి రాశాడు, జరిపించాలని రాశాడు. అట్లా జరిపేయాలని కోరుకుంటున్నాం అనమాట. అది ప్రధానికి లేఖ రాసిన దాంట్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం అబద్ధాలు రాశాడు అని చెప్పేసి కూడా టీడీపీ అంటున్నమాట. వాళ్ళు ఎన్నని అనుకుంటారు. తప్పు చేసేవాడు ఎన్ని తప్పులని ఉంటా ఇంకో తప్పు ఒక దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఇంకో దొంగతనం చేయొచ్చులే ఈజీగా ఉంటుందని అని అనుకుంటా. తప్పులు చేసేవాడు ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు. పక్కంటోడు మెరుపుడు కోసం అటు చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ చేసింది కరెక్ట్గా మంచిదన్నమాట. అది నా దృష్టిలో. దేవాదాయ శాఖలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా వీళ్ళిద్దరిని వెంటనే విచారణ చేయించి కూడా అరెస్ట్ చేయాలని కేసినేని చిన్ని అంటున్నమాట. ఆడు మోహం అయినా కానీ నిన్న ప్రమాణం చేశాడు కదా. దేవుడి సాక్షిగా ప్రమాణం చేయక నేను ఏం తప్పు చేయలేదని ప్రమాణం చేశాడు. మరి ఇక అంతకంటే మన మాలకు ఇంకేముంది అయినా కానీ ఇక్కడ ఓడతీపుల మాట్లాడుతూ ఎందుకు ఆడైనా కానీ ఇప్పుడు దమ్ముంటే ఎదురు బదులు కొట్టుకోవాలి, ఎదురు బదులు మాట్లాడుకోవాలి. ఆయన దగ్గర దేవదాయ గుళ్ళోనే ప్రమాణం చేశాడు. మరి ఈయనకాడ వెళ్ళి అక్కడ ప్రమాణం చేయొచ్చు కదా తప్పు చేసేవని. కేసినేని చిన్ని గారు వెంటనే విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు కదా. మరి విచారణ జరిపిన తర్వాత ఆయన చేసింది నేరం అని తెలిస్తే అప్పుడు అరెస్ట్ చేసినా పర్లేదు. అది అప్పటి వరకు మనం ఎవరిని వాళ్ళ మంచులు వీళ్ళు మంచులు అని మనం చెప్పలేంగా. లడ్డు ప్రసాదంలో అలా కల్తీ చేయడం తప్పు. అది నేరం. అది మాత్రం చాలా పాపం. అది ఎందుకంటే కొన్ని లక్షల మంది జనాలు తినే దైవసన్నిధి కాబట్టి అది తినటం కూడా చాలా తప్పు. అది చేయడం కూడా నేరం. అది చాలా నేరం. పంది సౌరు నూనె అలాంటివి యూజ్ చేయడము అది చాలా తప్పు. అది అలాంటి పాపం చేసిన వాడికి శిక్ష పడినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీన్ని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పేసి కూడా లేఖ రాశారు. ఓకే, జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు పంపించినప్పుడు జరిపించడం చాలా మంచిది. ఎందుకంటే సెంట్రల్కే రాసి మోడీ రాసి లెటర్ రాసి ఎంక్వైరీ చేయమన్నారు కాబట్టి దాన్ని చేసుకున్న తర్వాత ఆయన కూడా నేను దీంట్లో పాత్రను కాదని ఆయన ఉద్దేశము. నేనేం అన్యాయం చేయలేదు, మోసం చేయలేదని ఆయన నమ్మకంతో అక్కడ లెటర్ రాసి సెంట్రల్ని సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పారు. అది దేవాదాయ శాఖలో ఉన్న కొట్టు సత్యనారాయణ కూడా విచారణ చేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా కేసినేని చిన్ని గారు అంటున్నమాట. ఇప్పుడు సీఎం గారు అన్న తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉన్నంత వరకు ఆయన సమక్షంలోనే కదా అవన్నీ జరిగేది. ఆయనకి చాలా వరకు తెలిసి ఉంటాయి కాబట్టి తప్పులు వాళ్ళని కూడా విచారించి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అది వైసీపీ ఏమంటుందంటే ఈ ఫేక్ రిపోర్ట్లు తీసుకొచ్చారు, ల్యాబొరేటరీ పంపించకుండా ఫేక్ చూపిస్తున్నారని కూడా వైసీపీ అంటున్నారు. అది మన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది చెక్కింగ్ అనేది చేశారు ల్యాబుల్లో. అది ఇంకెక్కడా చేయాలన్నది సిబిఐకి ఎంక్వైరీ పెడితే వాళ్ళు చేయించాల్సింది చేపిస్తారు. ఎంక్వైరీ చేసి దాంట్లో కలిసిందా లేదా, కల్తీ ఉందా లేదా అన్నది సిబిఐ తేల్చి చెప్తుంది కాబట్టి అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఇది అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదని. ఆయన ప్రమాణం కూడా చేశారు నెలల్లో. మేము కనుక ఒకవేళ తప్పు చేస్తే మేము చనిపోతాము అంటూ కూడా ఆయన చేసిన ప్రమాణం. వాళ్ళు తప్పు చేయలేని అంత గట్టిగా ఉన్నప్పుడు, వాళ్ళు తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా ఉండడంతో తప్పేం లేదు. అది దేవుడి మీద ప్రమాణం చేసి నేను తప్పు చేస్తే చనిపోతాం అనేసి అని ప్రమాణం చేశారు కాబట్టి ఏదైనా నిజ నిరూపాలు తెలిసిన తర్వాతే బయటపడుతుంది ఏదైనా. అది ఎవరు చేశారు, ఎలా జరిగింది. ఇప్పుడు రోజుకొచ్చేసి నెయ్యి అనేది వస్తూ ఉంటుంది. కొన్ని సెంటర్ల నుంచి వాళ్ళకి ఇంత మాట్లాడుకుంటారు కదా, ఆ వాళ్ళు ఏదైనా కల్తీ చేసి పంపించారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తే తెలుసుద్ది అనమాట.
వీళ్ళే చేపించారు అనేసి పొలిటికల్ పరంగా ఇది చేశారంటాం, అది కరెక్ట్ కాదు. అది